చేతబడి లిట కూడా చేస్తారా స్వామి, లైఫ్లో ఫస్ట్ టైం చూసాను ఇలాంటి. ఏమేమి కావాలో తీసుకుందాం రా ఇప్పుడే మళ్ళా. అంటే జల్జీరా జల్జీరా గుద్దలో వేసుకో, జల్జీరా ఆంటీ అండి. రే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? జంబో కురుకురేలు ఉన్నాయా ఆంటీ? ఏవి తీసుకో. సరే అవి తీసుకో, అయితే రెండు తీసుకొని అన్నీ ఇక్కడ పెట్టే చెప్తా. ఇప్పుడు అన్నీ కొనుక్కోవాలా, మళ్ళీ ఆడిపోతే ఏం దొరకవు స్టఫ్కి. లాలీపాప్ లాలీపాప్ ఎందుకు బాయ్ నీకు? లాలీపాపా వాటర్ తీసుకో. వాటర్ బాటిల్ తీసుకో. సిట్టింగ్కి పోయాడైనా మర్యాద పోతాడేమో. మా అన్నీ ఎవడు తీసుకోడు, అన్నీ తీసుకున్నాం మడ్డ కూర్చో. ఇప్పుడు ఏం చేద్దాము, అడిగి పోయినాక చూద్దాం. మొత్తం దెంగ తిన్న దేనికి ఉండదు. మొత్తం ఫారెస్ట్ ఏరియా తిరగడం తప్ప దేనికి తరం. పైకి కొండ ఎక్కుతాం ఇప్పుడు. ర్యాంబో కొండ ఎక్కడం అంటే ఇల్లు ఉంటుంది. ఎండ మాత్రం ఫుల్గా ఉంది ఈరోజు. ఏం చేయాలి మొత్తం అట్లా ట్యాన్ అయిపోతుంది స్కిన్ మొత్తం. ఓ బొబ్లిగాయలు దెంగ తినే టైం అయిపోయింది. మంచి కొండ మాత్రం పెద్దది, కొండ ఫుల్ ఉంది. నీళ్ళు తాగదామని ఆగినాం. చూద్దాం ఒకసారి, మీరు కూడా చూడండి. దిస్ ఈజ్ అడవి, మన ఫారెస్ట్ ఏరియా. కొండలు అయితే ఫుల్గా ఉన్నాయి. నీళ్ళు తాగుతాం. నీడు అక్కడ మైనింగ్ చేస్తాను. మైనింగ్ ఫైనల్లీ చేరినాము. ఇడికైతే వచ్చేసాము. అక్కడైతే దయాలు తీసారంట, పోయి చూద్దాము ఒకసారి. గణేష్ గారు అయితే వెళ్ళిపోతాడు అందరికి. మనకైతే తెలియదు, మనం రావడం ఫస్ట్ టైం అయింది. పోయి చూద్దాం. ఎట్ట తీసారా గణేష్ దయాన్ని? చెప్పరా నీ అమ్మ. ఇప్పుడు అయితే కాదు, చాలా ఓల్డ్ ఇదంతా. చూసుకోవచ్చు ఒకసారి. దాంట్లో వాటర్ చూడండి ఎంత గ్రీన్ ఉన్నాయంటే ఎంత గ్రీన్ ఉన్నాయి వాటర్. ఎందుకు మనకు కూడా తెలియదు. ఇక్కడ కోనేరీలు ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నారు, ఆంటీలు కూడా ఉన్నారు. చూద్దాం. ఇదైతే ఇప్పుడు కాదు, చాలా ఓల్డ్. చాలా గబ్బు ఉన్నాయి వాటర్ అయితే. ఇది కోనేరు అనుకుంటా, కాకపోతే ఇప్పుడు లేదు ఓపెన్లో. చూద్దాం ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకు కూడా తెలియదు. కోనేరీలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. 5 to 6 అయితే ఉన్నాయి. కోనేరీలు అయితే చాలా ఉన్నాయి అనుకో. 4 to 6, 5 దాకా ఉన్నాయి దాదాపుగా. జనాలు అయితే ఇక్కడ ఏం లేరు. శివరాత్రికి అయితే మొత్తం నిండిపోతుంది, గ్యాపే ఉండదు. ఇక్కడైతే ముడుపులు కడతారు కోరికలు తీరడం కోసం. చూసుకోండి ఒకసారి, మీరు వచ్చి ఎప్పుడైనా ముడుపులు కట్టుకోండి. చూడండి ఇక్కడ ఇంకొక కోనేరు కూడా ఉంది. చాలా కోనేరు అయితే ఉన్నాయని చెప్పినా కదా. అక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఆ సైడ్ 2, 3 దాకా ఉన్నాయి. చేతబడిలు అయితే చేసి పెట్టింటారంట. చేతబడిలో ఒకసారి పోయి చూసుకుందాం. చేతబడి ఎట్లా తీసి పెడతారా స్వామి, లైఫ్లో ఫస్ట్ టైం చూద్దాం ఇలాంటివన్నీ. కింద చూసుకొని పోతే మడ్డ కూర్చిపోతాం తొక్కితే. పోయిందనే చేస్తున్నారు ఆల్రెడీ. ఎవరి మీద చేస్తున్నారు, ఎవరికి మడ్డ కూడిపిస్తున్నారు తెలియదు. మళ్ళీ ఒకసారి పోయి చూద్దాం ఎట్లా చేతబడి చేస్తున్నారో. మనకు కూడా తెలియదు, ఎప్పుడు చూడలేదు కదా. చూసింటే తెలిసేది. పోయి చూసుకొని వద్దాం ఒకసారి. చేతబడి ముగ్గు ఇది. ఒకసారి చూడండి చేతబడి ముగ్గు ఎట్లా చేస్తున్నారు. చేతబడి లిట కూడా చేస్తారా స్వామి, లైఫ్లో ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటివన్నీ. ఇప్పుడు దాకా చూడలే వాళ్ళు అయితే. చూడండి నిమ్మగాయలు పెట్టి చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మనకు కూడా మంచిది కాదు. దెంగం పోవడం నేనైనా చేతబడిలు చేసి దెంగుతాను. సైరామ్ మన మీద చేయకుండా చూసుకోవాలా. చేయకపోతే మంచిది, చేసే గోవిందా. స్వామి ఇదేంది స్వామి ఇదంతా, మనకు అసలుకి అర్థమే కావట్లేదు. ఏందో చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. అక్కడ కూడా దయాలు తీస్తారంటున్నారు. ఏమో మనకు కూడా తెలియదు. శివరాత్రికి ఇక్కడంతా దయాలు తీస్తూ ఉంటారండి. ఒకసారి శివరాత్రికి కూడా వద్దాం. ఇవే అనుకుంటా మొత్తం ఇక్కడే చేతబడిలు చేసి పెడతారేమో అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళెక్కడికి అడవిలోకి దెంగపోతున్నారు. నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. యాడికి వెళ్ళిపోతున్నారు, యాడికి తీసుకుపోతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. సరే మీరే చూడండి యాడికి తీసుకుపోతున్నారు. ఏంటో మొత్తం అడవిలోకి తీసుకుపోతున్నారు. గణేష్ గారు వీళ్ళిద్దరు ఉండడం లేదు ఒక చోట. ఇద్దరు తీసుకొని పోతానే ఉన్నారు. యాడికి తీసుకుపోతున్నారు అని అర్థం కావటం లేదు. ఆవులు అయితే చాలా ఉన్నాయి. ఎవరితో కూడా ఈ ఆవులు నాకు అసలు అర్థమే కావడం లేదు. అడుగడుగు ఆవులు అయితే ఉన్నాయి. దయ్యాన్ని విడిపిస్తారు సామే, దయ్యం గాడిపోదాం చలో.